నమస్తే, నేను ఇందు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నివాళులైతే అర్పించారు. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయమ్మ కూడా నివాళులు అర్పించినట్టు తెలుస్తుంది. సో మరి ఈ కార్యక్రమంలో ఇద్దరు బ్రదర్స్ కూడా కనిపించడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం, మరి చూసుకుంటే ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నివాళులు అర్పించారు. మరి జగన్ గారితో పాటు విజయమ్మ గారు కూడా నివాళులు అర్పించినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే కార్యక్రమంలో మరో ఇద్దరు బ్రదర్స్ కూడా కనిపించడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఏమంటారు మేడం దీని గురించి? ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 75వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారికి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు విజయమ్మ గారు కూడా వెళ్ళారు. యాక్చువల్ గా షర్మిల ఈయన కలిసే నివాళులు అర్పిస్తారు, వాళ్ళిద్దరి మధ్య విభేదాలకి ఇవాళ తెరపడుతుంది అని నిన్నంతా కూడా బాగా హల్చల్ చేసింది ఆ వాక్యం, అంటే ఆ రకంగా. కానీ దానికి భిన్నంగా ఇవాళ ఆయన పాటికి ఆయన వెళ్ళారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయనతో పాటు కడప జిల్లాకి చెందిన దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డిను వాళ్ళ బ్రదర్ వీరారెడ్డి కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటే మీకు ఏంటండి అని మీరు అడగచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి వల్ల అయితే తను ఓడిపోయాడు, ఎవరి వల్ల అయితే పార్టీకి ఇంత నష్టం జరిగిందో అలాంటి వాళ్ళని పక్కకి పెట్టట్లేదు అనేది ఇవాళ చర్చనీయాంశంగా ఉంది. మీకు నష్టం జరిగింది అనుకోండి, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. ఒక టర్మ్ అయిపోయాక మిమ్మల్ని పక్కకి పెట్టాలిగా. కానీ వీళ్ళు ఏంటంటే గతంలో ఏం చేశారంటే ఈ బ్రదర్స్ ఇద్దరు కడపలో వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట. అప్పుడే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి చైర్మన్ పదవి కూడా ఇచ్చాడు మల్లికార్జున రెడ్డి. ఇస్తే ఆయన బుగ్గకారులో తిరిగేవాట. తిరగటమే కాకుండా అంటే భూదందాలు చేశాడు, ఎక్కడికక్కడ ఆక్యుపై చేసేసి భూములు, ఆ రకంగా. సో దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు పాలయ్యారు. అందుకని ఇవాళ ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి పక్కన మీరు చూసారంటే మల్లికార్జున రెడ్డి పక్కనే ఉన్నాడు. ఇవాళ ఇంకెవరెవరు వెళ్ళారో మనకు తెలియట్లే, అక్కడ ఈయనే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఇంకా మీకు ఇంత రాజకీయ పతనం అయినా కూడా మీకు ఇంకా తెలియట్లేదా జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఈయన ఒక ఐప్యాక్ నమ్ముకున్నాడు. అప్పుడు ఐప్యాక్ ఎవరి ద్వారా నమ్ముకున్నాడు? ఇది ఇతనెవరు, సజ్జల కొడుకు వల్ల జరిగింది. అది 100 కోట్లు ఇచ్చి ఒక ఐప్యాక్ ను పెట్టుకుని మీరేం సాధించారు? ఆ రోజు మీకు గుర్తుంటే కనుకైతే ఎలక్షన్స్ ముందు ఐప్యాక్ వాళ్ళతో ఒక ఫైనల్ మీటింగ్ జరిగినప్పుడు ఈయన ఐప్యాక్ ఇన్ఛార్జ్ కి ఈయన చెప్తున్నాడు, మనం తప్పకుండా గెలుస్తాము, 175 వస్తాయి, 175 రాకపోతే 165 వస్తాయి అన్నట్టు మాట్లాడాడు. అంటే 100 కోట్లు నువ్వు ఇచ్చి ఎదురు అతన్ని నువ్వు ఓదార్చావు. అంటే నీకు అప్పటికి కూడా నీకు విషయం అర్థం కాల, ఆ రోజుకి కూడా ఈ రోజుకి అర్థం కాల. ఇంకా ఆయన భ్రమల్లోనే ఉన్నాడు. ఇప్పుడు రేపు వెళ్తున్నాడు కదా, బంగారుపాళ్యం వెళ్తున్నాడు, చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి రైతుల కోసం. అంటే రేపేం చేస్తాడో మనకు తెలియదు. రేపు ఆయనకి దేనికి అనుమతులు లేవు, కామ్గా వెళ్ళాడా, ఒక 500 మందితోటి వచ్చాడా అన్నట్టు ఉండాలి. కానీ అలా ఉంటాడా ఆయన ఊరుకునే మనిషి కాదు కదా. అంటే మీరు నాకు కండిషన్స్ పెట్టడం ఏంటి అనే ఒక ధోరణి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఇప్పుడు తన మొత్తం పద్ధతి మార్చుకోవాలి, తన వైఖరి మార్చుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఒరవడిలో వస్తున్నాడో గత 6 సంవత్సరాలుగా దానికి భిన్నంగా రాజకీయాలు చేసుకుంటే కొద్ది గొప్ప రాజకీయాల్లో ఉంటాడు. ఇప్పుడు చెల్లెల్ని దూరం పెట్టుకున్నాడు, చెల్లెల్ని పిలిచాడు, మాట్లాడారు, భారతీరెడ్డితో మీటింగ్ అయిందని విన్నాం. నిజంగా అయితే కూడా మంచిదే. ఇప్పుడు ఏం చేయాలంటే చెల్లెల్ని బుజ్జగించి దగ్గరికి తెచ్చుకుని వీళ్ళందరినీ దూరం పెట్టి ఉన్న వాళ్ళందరినీ, మన యువతతోటి మాట్లాడాడు కదా, మీరందరూ కూడా మీ ఫోనే మీ గన్ను, మీరు రెడీగా ఉండండి, నియోజకవర్గాల్లో తిరగండి, మీకు నేను ఎమ్మెల్యేలను చేస్తాను అని ఏదైతే చెప్పాడో ఆ రకంగా ఏం చేయాలంటే ఇతను మొత్తం సినారియో మార్చేసుకుని తనలో ఉండే క్రుయల్టీని అంతా పోగొట్టుకుని, ముఖ్యంగా ఆడవాళ్ళని తిట్టడం అనే ఒక అది రాజకీయాల్లో అది పనికిరాదు, అది తగదు అని గుర్తించి ఆడవాళ్ళ జోలికి వెళ్లకుండా, వాళ్ళని తిట్టకుండా, సొంత వాళ్ళని తిట్టకుండా, బయట మహిళలను తిట్టించకుండా ఇవాళ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే చేశాడో వీటన్నింటి వల్ల అల్టిమేట్ గా నష్టం ఎవరికి వస్తుందండి?
జగన్మోహన్ రెడ్డికే కదా. అవును. కింద వాడు తిట్టినా, కింద స్థాయి వాడు తిట్టినా, మధ్య స్థాయి వాడు తిట్టినా అది దాని రిఫ్లెక్షన్ పై వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒక అనుభవం వచ్చింది అని అనుకుని వ్యాపారవేత్తలా కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా ఆలోచించి ఇది పద్ధతి కాదు, నేను ఇలా వెళ్ళకూడదు, ఐ హావ్ టు చేంజ్ మై సెల్ఫ్ అని తన్ని తాను మేకోవర్ చేసుకుని ఆ మేకోవర్ లో ఒక మంచి మనిషిగా మారి మంచిగా రాజకీయాలు చేస్తే మళ్ళా అంటే మీరు ముఖ్యమంత్రి అవుతారా అవరా పక్కగా పెట్టండి, ముఖ్యమంత్రి అవ్వడం ఒకటే గోల్ కాదు అతనికి. అతను ఫస్ట్ నేను పెర్ఫెక్ట్ ఒక ఎమ్మెల్యేగా అవ్వాలి, నేను పులివెందుల ఎమ్మెల్యేగా నేను జీవితకాలం గుర్తుండాలి, పులివెందుల ప్రజలకు ఏదైనా చెయ్యాలి. వైసీపీ వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో చక్కటి రాజకీయాలు నెరపాలనుకోవాలి తప్ప మనం బెదిరించటము, భయపెట్టడము, చేత కాకపోతే ఆడవాళ్ళని రంగంలోకి లాగి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటము ఇది రాజకీయం కాదండి. ఇది ప్రజలు కూడా గుర్తించాలి. వీళ్ళు ఇలాగే ఇదే ధోరణిలో ఉంటే ప్రజలు ఆ 11 సీట్లు కూడా మళ్ళీ 2029లో ఇవ్వకూడదని మనం చెప్తున్నాం. మేడం మరి చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా ఒక విధ్వంసాలు సృష్టిస్తున్నారని చెప్పొచ్చు. అంటే అంతకుముందు చూసుకుంటే కూడా ఒక వార్త సాక్షి టీవీలో సంచలనంగా మారింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే సింగయ్య భార్యకి లోకేష్ గారు ₹1 కోటి ఇస్తారంటూ కూడా సాక్షి టీవీ ప్రచురించింది. అంటే అక్రమాలు చేస్తున్నారు, మనుషులను చంపేస్తున్నారు, ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు, వార్తలు ప్రచురిస్తున్నారు. ఏమంటారు మేడం దీని గురించి? లోకేష్ ఎందుకు ఇస్తారు? ₹1 ఇవ్వాల్సి వైసీపీ వాళ్ళు కదా. ఇప్పుడు చంపేసింది జగన్మోహన్ రెడ్డి కారు కింద ఆయన చనిపోయాడు పడి. అవి ఎవరు ఇవ్వాలి? మాట్లాడితే ₹1 ఇవ్వాలని అసలు ప్రకటన చేసేదే వైసీపీ. కాబట్టి లోకేష్ కి ఏంటి సంబంధం? అసలు లోకేష్ కి ఏ రకంగా సంబంధం మీరు చెప్పండి. తుంటిమి కొడితే పళ్ళు రాలాయని వీళ్ళు మాట్లాడే అదే చెప్తున్నా, ఈ మాట్లాడే మాటలకు అర్థం ఉండదు, వాళ్ళకి రాజకీయాలు తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. 10 లక్షలు ఇచ్చి కేసు మాఫీ చేసుకుందాం అనుకున్నారు, అవ్వలేదు. ఎప్పుడైతే కేసు పడిందో ఇంటికి పిలిపించి మాట్లాడుకున్నాడు, బెదిరించాడు చెప్పాలంటే. అందుకని సింగయ్య భార్య కూడా బయటకు వచ్చి ఏం జరిగిందో ఆవిడ చెప్తే బాగుంటుంది. ఇక్కడ ₹1 కోటి కేసు మాఫీ అవ్వదు. అయినా కేసు మాఫీ చేసుకోవాల్సిన పని లోకేష్ కే ఉంది. లోకేష్ గారి కింద పడ్డాడు అతను కాదు కదా, జగన్మోహన్ రెడ్డికి అవసరం. కాబట్టి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. మీకు అదే చెప్తున్నా, అసలు మొత్తం చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఎలివేట్ చేసేయాలండి అతను. మీకు చేసేసి వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి ఇంకా వాళ్ళు ఫ్యూచర్ క్యాండిడేట్స్ కాదు, వైసీపీలో వీళ్ళు కొనసాగడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం తీసుకుని కొత్త రక్తాన్ని తెచ్చి వాళ్ళకి ఇలాంటి పనికిమాలిన అంటే ఈ బూతు రాజకీయాలు కాకుండా తర్వాత ఇలాగా అంటే రౌడీ రాజకీయాలు కాకుండా ఒక మంచి రాజకీయ నాయకులుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తే అంటే రేపటి నుంచి దానికి ఒక పునాది పడాలి. ఎందుకంటే రేపు అతను వెళ్ళాడా వచ్చాడా అన్నట్టుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మడానికి ప్రజలకు ఒక అవకాశం అతను ఇచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉంది. సో మనం ఫైనల్ గా చూసుకుంటే అక్రమాలు చేస్తున్నారు అండ్ మీడియా ముందు హల్చల్ చేస్తున్నారు, సినిమా చూపిస్తామంటున్నారు, ఇవన్నీ చేస్తూ మళ్ళీ 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ వస్తుందంటున్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక కేవలం ఈవీఎం వల్లనే వైసీపీ పార్టీ ఓడిపోయిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏమంటారు మేడం? వైసీపీ అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమంటారు మేడం దీని గురించి? అంటే దొంగపడ్డ 6 నెలలకి కుక్క మురిగిందిట, ఏడాది దాటిపోయింది, మళ్ళీ ఈవీఎంలు కావాలేంటండి? మరి 2019లో నువ్వు ఈవీఎంలు బెస్ట్, దానివల్ల పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యావు కదా. ఇప్పుడు ఓడిపోయినప్పుడు కూడా వెంటనే ఈవీఎంల గురించి ఏం మాట్లాడలేదు. వాళ్ళకి అర్థమైంది ప్రజలు వద్దనుకున్నారని. తర్వాత ఏదో ఒక కారణం చూపించాలి కాబట్టి ఈవీఎంలు తెర మీదకి తీసుకొచ్చారు. ఇంకొకటండి, సినిమా ఎవరెవరికి చూపిస్తారు? ఆల్రెడీ ప్రజలు వైసీపీకి చూపించారు, జగన్మోహన్ రెడ్డికి చూపించారు. వై నాట్ 175 అంటే కాదులే నీకు 11 ఎక్కువ అని 11 ఇచ్చి కూర్చోబెట్టారు. కాబట్టి ఈ మనం ఏమనాలి? అవినీతి రెడ్డి అనాలా, అక్రమాల రెడ్డి అనాలా, లేదా బూతుల రెడ్డి అనాలా? ఈ జగన్మోహన్ రెడ్డి రేపు ఏం చేస్తాడో చూద్దాం. కాబట్టి ప్రజలు సినిమా చూపించేసారు. ఈయనకి 29లో ఇంకా కొత్త సినిమా ఏమీ లేదు. అయితే ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే మొత్తం పార్టీ క్లోజ్ అవుతుంది. ఓకే మేడం, నమస్తే.